శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 13. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పంచవటి నుండి గోదావరి తటయాత్ర. శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థుల వారు తీర్థయాత్రలు ముగించి శ్రీరామచంద్రుని పాదార విందాలకు తన యాత్రాఫలమంతయు ధారపోసి గోదావరి ప్రదక్షిణ చేయాలని సంకల్పించుకుని బయలుదేరి గోదావరి తీరంలోనున్న ప్రసిద్ధ తీర్థక్షేత్రమైన ప్రతిష్టానపురము అనగా పైఠాన్నకు చేరినారు. అచ్చట శ్రీ ఏకనాథ మహారాజు వారి సమాధిని దర్శించాలని నిర్ణయించుకున్నారు. పైఠాన్లో శ్రీ సమర్థుల లీల. శ్రీ సమర్థుల వారు యాత్రా సమయంలో విచిత్రమైన వేషధారణలో ఉండేవారు. వారి అభిప్రాయం ఏమంటే, వేషం పిచ్చివానిలా ఉండాలి, అంతరంగం నానా కళలతో నిండి ఉండాలి. అందులకై వారు కాళ్లకు పాదుకలు, చేతిలో జపమాల, చంకలో దండం, మరొక చేత కమండలం ధరించి పొడుగైన కాషాయ రంగు చొక్కా వేసుకుని భుజమునకు జోలి తగిలించుకుని నుదుట నామం ధరించేవారు. బారైన గడ్డము, తలపై శిఖ కట్టుకొని ఉండేవారు. వింత ఏమంటే, శ్రీరాములు వారిచ్చిన పంగల కర్ర మెడలో తగిలించుకొని తిరిగేవారు. అలా సమర్థుల వారు పైఠాన్ నగరం చేరి గోదావరి తీరానికి వచ్చారు. పైఠాన్ నగరం బ్రాహ్మణులకు, వేద పండితులకు నిలయమని పేరుగాంచినది. ఒకప్పుడు గొప్ప బ్రాహ్మణ పరిషత్తు నడుపబడేది. ప్రతి గృహమునందు కూడా వేదములు అభ్యసించే విద్యార్థులు దూర ప్రాంతముల నుండి వచ్చి ఇక్కడనే ఉండేవారు. ఈ నగరంలో వేదం అభ్యసించిన విద్యార్థులకు గొప్ప పేరు వచ్చేది. ఆ ప్రాంతమంతా విద్యార్థుల వేదఘోషతో మారుమ్రోగుచుండేది. కాలక్రమంలో కొంతమందిలో వేదం పట్ల ఆసక్తి తగ్గినా చాలామంది పండితులే ఉండేవారు. వారు పూర్వం ఏకనాథ మహారాజు వారిని అనాచారి అని ఏడిపించాలని ప్రయత్నించారు. ఒకప్పుడు జ్ఞానేశ్వర మహారాజు వారినే ఆట పట్టించాలని చూచి ఓడిపోయారు. ఆయన ఈ నగరంలోనే గదా గేదెతో వేదం పలికించి వారి ఆటలు కట్టించారు. ఆ నగరంలో మహాత్ములున్నట్లే ఆకతాయిలు కూడా ఉన్నారు. వారు శ్రీ సమర్థులను చూడగానే ఆట పట్టించాలనుకున్నారు. స్వామి, ఎవరు మీరు? ఈ వేషం ఏమిటి? ఏ సంప్రదాయం? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దానికి సమర్థులు, మేము రామోపాసకులం, బ్రాహ్మణులం అని గంభీరంగా సమాధానం చెప్పారు. ఆ స్వరంలోని గంభీరమైన ధ్వని, స్వచ్ఛమైన పలుకులు విని కొందరు దూరంగా వెనుకకు జరిగినారు. కొందరు కొంటి వాళ్ళు మాత్రం స్వామి అని మెడలోని గుళేలి అనగా పంగలకర్రను లాగుచూ, రామోపాసకులకు మెడలో గుళేలి ఎందుకు అంటూ ప్రశ్నించారు. అందులకు శ్రీ సమర్థులు, మేము స్వేచ్ఛాచారులం, మానసిక ఉల్లాసం కొరకు దానిని ఎప్పుడైనా ఉపయోగిస్తామన్నారు. అలాగా అంటూ ఒకడు చిన్న రాయి అందిస్తూ, ఏది గురుజూచి ఆ గద్దను కొట్టు, చూద్దాం నీ సామర్థ్యం అన్నాడు. శ్రీ సమర్థులు నిజంగానే ఆ రాయి అందుకుని కొట్టనా అన్నారు. కొట్టు, మరి నీ ప్రతాపం మాకు తెలియాలిగా అన్నాడు ఆ వ్యక్తి. సరే అంటూ గురుజూచి సమర్థులు కొట్టారు. ఆ రాయి ఎగిరి గ్రద్దకు తగలడం, అది సమర్థుల కాళ్ళ వద్ద పడడం క్షణంలో జరిగిపోయింది. ఆ తంతు చూస్తున్న బ్రాహ్మణులంతా వాక్కైపోయారు. అందులో కొందరు పెద్దలు ముందుకు వచ్చి, నీవు మహాపాపం చేశావు అన్నారు. మీరేగా ప్రేరేపించి కొట్టమన్నది అన్నారు సమర్థులు. పాపం కొట్టమన్న వారికే గాని నాకెందుకు వస్తుంది? నేను బుద్ధిపూర్వకంగా కొట్టలేదు కదా, పాపంతో నాకేం సంబంధం అన్నారు. వాళ్ళందరూ ఆ ప్రేరేపణ చేసిన వ్యక్తిని వెనకేసుకుని, వాడు కొట్టమంటే కొట్టాలా, పాపం నీకే వస్తుంది అన్నారు. శ్రీ సమర్థులు, సరే పాపం నాకే వస్తుందనుకుందాం, దానికి మీరంతా శాస్త్రజ్ఞాన సంపన్నులు కదా, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, చెప్పండి ఏం చేయమంటారో అన్నారు సమర్థులు. బ్రాహ్మణులంతా చర్చలోకి దిగారు. ఇతనితో ఏమి చేయిస్తే బాగుంటుంది, మనకు గొప్ప పేరు వస్తుంది కదా అంటూ ఆలోచించసాగినారు. ఒక ఆయన ఇలా అన్నారు, క్షౌరం చేయించుకుని స్నానం చేసి ఉపవాసం ఉండాలి అన్నాడు. మరొక ఆయన, అదేం సరిపోతుంది, ఒక ప్రాణం తీయడం అంటే ఏమిటనుకున్నావు, అదే ఒక జీవిని హత్య చేసినట్లే కదా, పంచమహాపాతకములలో హత్య ఒకటై ఉండగా సాధారణ ప్రాయశ్చిత్తాలు ఎందుకు పనికొస్తాయి అన్నాడు. మరొక ఆయన, అవును నిజమే, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది కానీ ప్రాయశ్చిత్తం ఎలా పనికొస్తుందని కొట్టిపడేశాడు. ఏది ఏమైనా సరే ఇతనికి మనం ఘనమైన శిక్ష వేయాలి అన్నాడు మరొక ఆయన. మొదటి బ్రాహ్మణుడు, ఇది పక్షి కాబట్టి హత్య అనే వీలు లేదని శాస్త్రం చెప్తుండగా మనం శిక్ష వేయాలంటే ఎలా కుదురుతుంది అన్నాడు. కీటకాలను చంపితే అసలే పాపం రాదు, అవి అల్పజీవులు కాబట్టి. పక్షులను చంపితే కొంచెం పాపం వస్తుంది, ఎందుకంటే అవి అమాయక జీవులు, హాని చెయ్యవు కాబట్టి. పశువులను చంపితే అంతకన్నా ఎక్కువ పాపం వస్తుంది, ఎందుకంటే అవి మానవులకు ఉపకార జీవులు కాబట్టి.
మనుషులను చంపితే మహాపాపం, అది హత్య. అందులోనూ బ్రాహ్మణుడిని చంపితే బ్రహ్మహత్య. అది అసలు శిక్షతోనూ పోదు, ప్రాయశ్చిత్తంతోనూ పోయేది కాదు. ఇది శాస్త్రం చెప్పింది అంటూ విశదంగా చెప్పాడు ఒక పెద్ద మనిషి. మరి ఇప్పుడు ఇతనికి ఏం ప్రాయశ్చిత్తం సూచించుదాం అని ఒకరికొకరు మొగాలు చూసుకుంటున్నారు. ఏమో, పక్షి గురించి ఏ శాస్త్రంలోనైనా ప్రాయశ్చిత్తం ఉన్నట్లు అసలు నేను చదవనే లేదన్నాడు మరొక ఆయన. వారిలో వారికి మాట కలవలేదు. ఒకరు ప్రతిపాదించిన దాన్ని మరొకరు కొట్టిపారేశారు. ఇంతసేపు చర్చించినా ఎవరు ఏమీ నిర్ణయించలేకపోయినారు. ఏమి చెప్తారో త్వరగా తేల్చేదో ఒకటి చెప్పండి, లేదంటే నాకు వేరే దర్శించవలసిన ప్రదేశాలు ఉన్నాయి, పోవాలి అంటూ సమర్థులు వారిని తొందరించారు. కానీ వారికి ఏమీ తోచక, ఇప్పటికిప్పుడు చెప్పమంటే ఎలాగా, శాస్త్రాలన్నీ తిరగేయాలి, 1-2 సార్లు చదవాలి, చెప్పాలి, నీవు తొందరపడితే అయ్యేది కాదయ్యా అంటూ తప్పుకోజూచారు. శ్రీ సమర్థులు, ఇంతేనా మీ శాస్త్ర పరిజ్ఞానం? సరేలే, మీ జ్ఞానం ఏదో మీ వద్దనే ఉంచుకోండి, నా దారి నేను పోతాను అన్నారు. ఆగాగు, ఎక్కడికి పోతావు? మా పైఠాన్లో చాలా కట్టుదిట్టాలున్నాయి. నీవిలా పాపం చేశామని చెప్పామనుకో, నీకెవ్వరు భిక్ష పెట్టరు తెలుసా అంటూ వారంతా హెచ్చరించారు. శ్రీ సమర్థులు, అరే ఇప్పుడు పెద్ద చిక్కే తెచ్చిపెట్టారు. ఓ శాస్త్రులారా, ఇప్పుడు నన్నేం చేయమంటారు? మీ ఊరు విడిచి వేరే ఊరికి పొమ్మంటారా? ఏమి మర్యాదస్తులు మీరంతా, ఏమి వేదశాస్త్ర పండితులయ్యా అని ఆ చచ్చిపడి ఉన్న గ్రద్దను చేతిలోకి తీసుకుని, ఓ పక్షిరాజా, నీ దారిని నీవెగిరిపో అన్నారు. అంతే, అందరూ చూస్తుండగానే ఆ పక్షి టపటపా రెక్కలు విదిలించుకొని ఎగిరిపోయింది. ఆ దృశ్యం చూసిన ఆ బ్రాహ్మణులందరూ, స్వామి తమరు సామాన్యులు గారు, ఈ విధంగా చనిపోయిన జీవిని బ్రతికించారంటే మీరు ఘటన సమర్థులే. అటువంటి మీకు మేము ప్రాయశ్చిత్తమని అదని చాలా వేధించినాము. పురుషులలో పుణ్యపురుషులు వేరు అన్నట్లుగా మా పూర్వజన్మల పుణ్యఫలం వలన మీ వంటి సమర్థుల దర్శన భాగ్యం కలిగింది. మమ్మల్ని క్షమించామంటే గాని మీ పాదాలు వదలమని గట్టిగా పట్టుకున్నారు. శ్రీ సమర్థులు, అయ్యలారా క్షమించాను లేవండి, బ్రాహ్మణులు కదా మీరంతా, వేదశాస్త్రములు నేర్చిన వారు. అసలు బ్రాహ్మణుడైన వాడు వేదశాస్త్రం నేర్చినా నేర్వకపోయినా అహంకారాన్ని ఎప్పుడు వదులుకుంటాడో అప్పుడే వందనీయుడవుతాడు. అంతేగాని ఏ మాత్రం అహంకరించిన భంగపాటు తప్పదు. పెద్దలు కానీ పిన్నలు కానీ నిరహంకారులుగా ఉండడం అలవర్చుకోండి. అతిథులను గౌరవించడం బ్రాహ్మణునికి ఉండవలసిన సల్లక్షణం. అతిథి ఎటువంటి వాడైనా ఆదరించుట గృహస్థ ధర్మం అంటూ వారికి హితబోధ చేశారు. తదుపరి వారందరూ స్వామివారి సన్నిధిలో తప్పొప్పుకొని మంచి మార్గంలో నడుస్తామని మాట ఇచ్చారు. శ్రీ సమర్థులు గోదావరిలో స్నానమాచరించి ఏకనాథ మహారాజు వారి సమాధిని దర్శించుకున్నారు. జన్మస్థలమునకు పునరాగమనం. ఆ మహాత్ముని స్మరించుకొనుచు సమాధిని దర్శించే సమయంలో ఆనాడు సభలో తండ్రిగారు చెప్పిన ఏకనాథ గారి చరిత్ర ఎంతయూ మనసులో మెరిసింది. వెంటనే తన గ్రామము, తల్లి, అన్నగారు గుర్తుకొచ్చినారు. అటు నుండి బయలుదేరి తన స్వగ్రామమైన జాంబా గ్రామం వైపుగా ప్రయాణించి జాంబా గ్రామం చేరినారు. ముందుగా పురాతన హనుమదాలయమునకు పోయి హనుమంతుల వారికి నమస్కరించి స్వగృహం ముందు వీధి వాకిట్లో నిలిచి జయ జయ రఘువీర సమర్థ భవతీ భిక్షాందేహి మాతా అని గర్జించి నామం పలికారు. లోపల నుండి రేణుబాయి కోడలితో, అమ్మాయి ఎవరో భిక్షకుడు వచ్చాడు, కాస్త భిక్ష వేయమ్మా అన్న మాటలు సమర్థులకు వినబడినాయి. తల్లి, వీడు ప్రేమ భిక్షకై వచ్చినాడు అని పలికేసరికి తల్లి అతని స్వరం గుర్తుపెట్టింది. అదీగాక ఆ మాటల చమత్కారం తన చిన్న కొడుకుదేనని తెలుసుకున్నది. ఎవరు? నారాయణ, నా ప్రియపుత్రుడేనా? రా నాయనా, లోపలికి రా. అయ్యో, నా కళ్ళు కనబడవాయే అని ఆమె అంటుండగానే బిరబిరా లోనికి వచ్చి తల్లికి పాదాభివందనం చేశారు. ఆమె కొడుకును లేపి కౌగిలించుకుని, నారాయణ, నా కన్న తండ్రి, ఇన్నాళ్లకు నీకు అమ్మ గుర్తుకొచ్చిందా? ఎంత పెద్దవాడవైనావురా అంటూ ఆయన శరీరమును చేతితో తడుముతూ, ఇదేమిటి సన్యాసిలాగా గడ్డాలు జుట్టును అంటూ ఉంటే సమర్థులు ముసిముసి నవ్వులు నవ్వుచున్నారు. ఇంతలో శ్రేష్ఠుడు ఇంటికి వచ్చినారు. సమర్థులు అన్నగారికి పాదాభివందనం చేశాడు. తమ్ముని లేపి ఆలింగనం చేసుకుని, సోదరా ఎలా ఉన్నావు? అమ్మ నిన్ను తలువని క్షణం లేదనుకో. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆమె నిన్ను తలంచి ఏడ్చి ఏడ్చి చూపు కోల్పోయింది. ఎంత చెప్పినా వినిపించుకోదు. తమ్మునికి ఏమీ కాదు, తప్పకుండా ఏనాటికైనా వస్తాడని ఎంతో చెప్పాను అని ఆనందపరవశుడై పలికాడు. తల్లికి చూపునిచ్చుట. శ్రీ సమర్థులు అన్నగారిని కుశల ప్రశ్నలు వేశారు. ఊరిలోని తన తోటి స్నేహితులందరినీ పేరు పేరునా విచారించారు. తల్లి వారి యొక్క ఆనందంలో తాను పాలు పంచుకోలేకపోతున్నానని బాధపడుతుండగా తల్లి ప్రక్కన కూర్చుని, అమ్మా ఇటు చూడు అంటూ తన చేతితో ఆమె 2 కళ్ళు తుడిచారు. ఆమె సంతోషానికి మేరలేదు. నారాయణ, శ్రేష్ఠుడా, నా కళ్ళు కనిపిస్తున్నాయి. నారాయణ, తల్లి రుణం తీర్చుకున్నావురా, గ్రుడ్డిదానికి చూపునిచ్చావు.
కళ్ళు లేకపోతే కలియుగం లేదన్నట్లు చూపుపోయి నేనెంత బాధపడుచున్నానో. నా తండ్రి నారాయణ, నీవు సామాన్యుడువు కావురా. ఈ వంశ ప్రతిష్టను ఆ చంద్ర తారార్కం నిలబెట్టేవాడువు. ఆనాడు నాథ మహారాజు వారి దర్శనానికి మీ ఇద్దరినీ తీసుకుని మీ తండ్రి గారు నేను వెళ్ళినప్పుడు వారు చెప్పినారు, జ్యేష్ఠుడు వంశోద్ధారకుడు, చిన్నవాడు జగదోద్ధారకుడు అవుతాడని. కానీ నా మమకారం వల్ల నేనే ఈ స్థితిని కొని తెచ్చుకున్నాను. మీ తండ్రి గారు రాజయోగి, వారు ఆనందలోకాలకు వెళ్ళిపోయినారు. ఈ దుఃఖాలన్నీ నా నెత్తినే పడినవి అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నది రేణుబాయి. అమ్మ ఎప్పుడూ ఇంతేనయ్యా, నీవు వెళ్ళినప్పటి నుండి నేనెంతగానో ఓదారుస్తూనే ఉన్నాను. ఎంత చెప్పినా ఏమి చెప్పినా ఆమె దుఃఖం ఆమెదే అన్నాడు శ్రేష్ఠుడు. తల్లి అంతలో, ఇంకెందుకు నాయనా దుఃఖం, నారాయణ కోసమేగా నేను ఏడ్చింది. తను వచ్చేశాడు, నా కళ్ళకు చూపును ఇచ్చాడు, ఇక నేను ఏడ్చే పనేముంది అంటూ, ఒరే నారాయణ, ఇన్నాళ్ళు దేశం తిరిగి నీవు ఈ భూత విద్యలు ఎక్కడ నేర్చుకున్నావురా అన్నది. సమర్థులు నవ్వుకుంటుండగా శ్రేష్ఠుడు, అమ్మా అలా మాట్లాడవచ్చునా, తమ్ముడు ఇంత శక్తి సంపన్నుడైనందులకు మనం ఎంతో ఆనందించాలమ్మా అంటుండగా సమర్థులు, అమ్మా వైకుంఠమును వదిలి అయోధ్యలో పుట్టి కౌసల్యామాత స్తన్యపానం చేసిన భూతము, కుసుమకోమలంగా పెరిగి భయంకర తాటకను వధించిన భూతము, కౌశికయాగ సంరక్షణ చేసి పాదధూళితో శిలను స్త్రీగా మార్చిన భూతము, జనకుని సభలో శివధనుర్భంగపమునర్చి వైదేహిని చేపట్టిన భూతము, సహస్రబాహువుల కార్తవీర్యుని నిర్జించిన పరశురాముని విల్లందుకొన్న భూతము, కైకేయీ మాతకిచ్చిన పితృవాక్య పరిపాలన కొరకు కానలకేగిన భూతము, 14 వనములనాచరించి తాపసుల సంకటముల తీర్చిన భూతము, వాలిని వధించి సుగ్రీవుని రాజుని చేసి వారధిగట్టి లంకను చేరిన భూతము, విభీషణుని రక్షించి దుష్ట రావణ కుంభకర్ణుల శిక్షించిన భూతము, సీతామహాసాధ్విని పర్యంకమున ధరించి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కొలువైన భూతము, సర్వభూతముల హృదయాంతరమున నుండిన రామరాయుడను భూతము, నిత్యము ఏమరక హృదయమున నిలిపి రామదాసు చేత కీర్తించబడు భూతము, ఆ శ్రీరామ భూతము యొక్క కృపయే ఈ భూత విద్యయని తెలియము తల్లి అన్నారు. ఆ ఇంటిలో పండుగ వాతావరణం నెలకొన్నది. సోదరుని శక్తి సామర్థ్యములు చూచి శ్రేష్ఠుడు చాలా సంతోషించెను. 14 సంవత్సరములు శ్రీరాముడి అరణ్యవాసానంతరం భరతునికి దర్శనం ఇచ్చిన సంఘటనను అందరూ గుర్తు చేసుకున్నారు. సమర్థులు తనలో ఏమాత్రం బంధుప్రీతి లేకున్నను, పూర్ణ విరాగము నెలకొనియున్నను, పైకి మాత్రము అందరినీ ప్రేమపూర్వకంగా పలుకరించుచు కొంతకాలం గడిపెను. శ్రేష్ఠుడు తమ్మునితో సంభాషించుచు ఆధ్యాత్మిక అనుభవములను వినిపించమని మరీ మరీ కోరి చెప్పించుకునేవారు. సమర్థుని పరిపూర్ణ జ్ఞానిగా ఆయన గుర్తించెను. తమ్ముని బుద్ధి కుశలతయు సామాజిక విజ్ఞానమును తెలుసుకుని అన్నగారు ఆశ్చర్యమగ్నుడయ్యేవారు. తీర్థయాత్రా విశేషాలు మరియు క్షేత్రములందరి విశిష్టతలు తెలిసి అపారమైన సంతోషం పొందినారు. ఆయా క్షేత్ర సందర్శనం తాను చేసినంత ఆనందమును పొందెను. సమర్థులు కొంతకాలమైన తరువాత ఇక ఎక్కువ రోజుల గృహమందు ఉండరాదని నిశ్చయించుకొనెను. తల్లి వద్దకు పోయి, అమ్మా నాకు దేశ సంచారం చేయుమని శ్రీరాముని ఆజ్ఞ అయినది, ఇక నేను పోవలసి ఉన్నది, నాకు అనుమతి నిమ్మని కోరెను. ఆ తల్లి రేణుబాయి, ఏమి నాయనా, మరికొన్ని రోజులైనా ఉండవచ్చును గదా, అప్పుడే పోవలెనా అన్నది. అవును, రామాజ్ఞ శిరోధార్యం గదమ్మా అనగా ఆమె విచారగ్రస్తురాలయ్యెను. తల్లికి తత్వబోధ. ఆమె మనసు గ్రహించుకుని ఆమెకు హితబోధ చేయవలెనని ఆనాడు కపిలుడు దేవహూతికి బోధించినట్లు తత్వబోధ చేయబోనెను. అమ్మా, భౌతికమైన ఈ శరీరాలు, ఐశ్వర్యము, సుఖభోగాలు అశాశ్వతములే. కొంచెం ఆలోచించిన ఎడల నీకే బోధపడును. ఈ శరీరం ఒకప్పుడు లేదు, మధ్యలో జీవుడు ధరించినందువలన జీవితం అనేది ఏర్పడినది. కానీ ఇదెంతకాలం ఉండును? ప్రతి వారికి మృత్యువు వెన్నంటియే ఉన్నది. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయువు తీరిపోగానే జీవుడి శరీరమును వదిలిపోక తప్పదు. అజ్ఞానం చేత మమకారం పెంచుకొనుట, దుఃఖ సముద్రంలో మునుగుట జరుగుచున్నది. తల్లి, తత్వం తెలుసుకొనుటకై ప్రయత్నించు. అది ఏ సాధన అంటారు. మానవునికి ఆయుర్దాయం 100 ఏండ్లు అనుకున్నప్పటికీ సగం కాలం రాత్రి నిద్రలో గడిచిపోవును. మిగిలిన సగంలో కొంతకాలం బాల్యము, యౌవనము దశలలో అనేక బాధ్యతల మధ్య గడిచిపోవును. వార్ధక్యం పైబడిన తదుపరి శరీరము సాధనకు అనుకూలించదు. మరి మానవుడు మరణం లేకుండా మోక్షం పొందాలని అంటే సాధనకు సమయం ఎక్కడుంది? కావున ఈ విషయం ఎప్పుడు తెలిసిందో అప్పటి నుండి ఏ సాధన ప్రారంభం చేయవలసి ఉంది. తల్లి, నీకొకనాడు సూర్యభగవానుని దర్శనం లభించింది. దాని ప్రభావం నీలో లేదా? ఉంది.
కానీ నేను నీ కొడుకునన్న మమకారం నిన్ను దుఃఖపెట్టింది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం అన్నట్లుగా ఈ జీవులు జన్మలు అన్నీ రుణానుబంధాలేనమ్మా. ఆ రుణం తీరిపోగానే ఏ జీవునికా జీవుడే గాని ఏ బాంధవ్యమూ ఉండదు. చూడు, నీ కళ్ళెదుటే ఎంతమంది చనిపోలేదు. కాలచక్రం గర్భంలోని పిండములను, శిశువులను, బాలులను, యువకులను, విఘ్నులను, దేవతలను కూడా మింగేస్తుంది. బయట చర్మము, లోపల రక్తము, మాంసము, ఎముకలు కలిగిన ఈ శరీరం నిలిచేది కాదు. దీనిలో జీవుడున్నప్పుడే శ్రీరాముని కృపతో నామస్మరణతో తత్వాన్ని తెలుసుకోవాలి. ఉత్తమోత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా సాధనతో దుఃఖాన్ని అధిగమించకపోతే వాడు జంతు సమానుడమ్మా. కదలకుండా ఉన్న పర్వతంపై నుండి నది జాలువారుచున్నట్లు అచలమైన పరబ్రహ్మము నుండి మాయ పుట్టినది. నది వేగముగా ప్రవహించుచున్నట్లే మాయాప్రవాహం అంతకన్నా వేగముగా అఖండముగా అందరినీ కమ్మివేయుచున్నది. నది మధ్యలో వంపులు, వంకరలు, సుడిగుండములు, నురుగుతెట్టెలు, తరంగములు, బురద, ఊబిగుంతలు, అగాధములు ఎట్లు ఏర్పడుచున్నవో మాయాప్రవాహములోనూ అట్లే ప్రమాదకరమైన సుడిగుండములు అదృశ్యంగా ఉన్నవి. నీటి యందు అమృతం కలిపినా అమృతగుణం వచ్చును, విషము కలిపినా విషగుణము వచ్చును. నీటి యందు సుగంధం కలిపిన సుగంధమే పరిమళించు జలమగును, దుర్గంధం కలిపిన దుర్గంధం వచ్చును. అదేవిధంగా మానవుని మనస్సులో అజ్ఞాన భావనలు నిండుకుంటే దుఃఖమునకు దారితీస్తుంది. జ్ఞానంతో నిండుకుంటే దుఃఖం దూరమవుతుంది. అది ఏ అసలైన ఆనందానుభూతి. నదిని దాటుటకు చిన్న పడవ ఎట్లు ఉపయోగపడునో అట్లే భగవన్నామ జపమును ఈ పడవ ఈ మాయామోహ సంసారమును నదిని దాటించును. సాధన చేత తరించుము తల్లి, దుఃఖమును వీడుము. సర్వము భగవంతుని అధీనమై ఉన్నప్పుడు నేనేలా దుఃఖించవలయునని నీకు నీవే ప్రశ్నించుకొనుము. అప్పుడు దుఃఖమునకు నీలో చోటుండదు. అమ్మా, ఒక్కసారి ఆలోచించు అని సుదీర్ఘముగా బోధించెను. తల్లి దగ్గర సమర్థులు సెలవు కోరే సమయానికే కొందరు గ్రామస్తులు మరియు అతనితో చిన్నప్పుడు ఆడుకున్న స్నేహితులు శ్రేష్ఠుడు అక్కడికి వచ్చి ఉన్నందున శ్రీ సమర్థులు తల్లికి వేదాంతము తత్వజ్ఞానమును బోధించుచుండగా అచ్చటి వారందరూ శ్రద్ధతో ఆలకించారు, ఎంతో ఆనందించారు. రేణుబాయితో వారంతా ఇలాగన్నారు, నిజమే కదా అమ్మా, ఆనాడు నారాయణ వివాహం చేసుకోకుండా వెళ్ళిపోయి తపస్సు చేసి భగవదనుగ్రహమును పొంది దేశమంతా తిరిగినందువల్లనే కదా ఇంత వివరంగా జ్ఞానబోధ చేసి మనందరికీ కళ్ళు తెరిపించినాడు. ఇటువంటి జ్ఞానబోధలు ఇంకా దేశంలో ఎందరికో చేయాలి. కాబట్టి ఆయనను సంచారానికి పోనీయడమే మంచి పని అని రేణుబాయితో చెప్పుచూ ఇంకా ఇలా అన్నారు, తల్లి, నీవెంతో పుణ్యాత్మురాలివి. మహనీయుడైన భర్తను పొందినావు, మహాత్ముడైన గురువును పొందినావు, మహామహిమాన్వితుడైన కుమారుని కన్నావు. ఇది మన గ్రామానికే ఎంతో గర్వకారణం కాదా? నీవు మహాయోగిరాజుకే మాతవు. అతని కీర్తియున్నంతకాలం నీ కీర్తి కూడా చిరస్థాయిగా నిలుస్తుంది కదా తల్లి అన్నారు. శ్రేష్ఠుడు కూడా తల్లికి ఇదే విధంగా బోధించినాడు. అమ్మా, నీ కుమారుడు జగత్ కళ్యాణానికై పోవుచుండా నీవు అడ్డు చెప్పరాదు. ఆ రోజున నీవు అనుమతించవని చెప్పకుండా వెళ్ళినాడు. ఈనాడు ఎంత గొప్ప యోగిరాజై తిరిగి వచ్చినాడు. అతని శక్తి సామర్థ్యాన్ని నీకు చూపు ప్రసాదించినప్పుడు నీవు అర్థం చేసుకున్నావుగా. ఇప్పుడు ఆ శక్తిని లోక కళ్యాణానికి వినియోగించనివ్వాలి గాని అడ్డుకట్టలు వేయరాదు. నీవు ధైర్యం వహించి తమ్మునికి సంతోషంతో అనుమతిని ప్రసాదించు మాత, నీకు గురుమాతవనే బిరుదు వస్తుంది అంటూ తల్లిని బ్రతిమిలాడినాడు. తల్లి సంతోషంగా అనుమతించుట. ఇందరూ కలిసి ఏకకంఠంతో చెప్పగా ఆ మాత నిజంగానే కుమారుని బోధతో దుఃఖం దూరం కాగా ఆనందంగా తనయుని దగ్గరకు తీసుకుని శిరము ముద్దాడి, నాయనా, దేశోద్ధారణ జాతి రక్షణకు అంకితమై నీ జ్ఞానముతో మానవులను దుఃఖ సముద్రం నుండి తీరం చేర్చు. ఇకపైన నేను నీ గురించి దిగులు పెట్టుకోను. నా పుత్రుడు ఇందరి చేత స్తుతించబడుతుంటే నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. వెళ్ళి దిగ్విజయం సాధించు తండ్రి అంటూ వీడ్కోలు పలికింది. అన్నగారు ఆలింగనం చేసుకుని వీడ్కోలు పలికినాడు. దిగ్విజయోస్తు అని దీవించినాడు. వదినగారు కూడా దీవెనలిచ్చింది. గ్రామస్తులందరూ పాదాభివందనాలు చేసి శ్రీ సమర్థ రామదాస స్వామికి జై అను జయ జయధ్వానాలు చేసినారు. బాసల క్షేత్ర సందర్శనం. అందరి వద్ద సంతోషంతో వీడ్కోలు తీసుకుని శ్రీ సమర్థులు మరలా గోదావరి తీరంలో ప్రయాణిస్తూ తన యాత్రకై సాగినారు. ఆ విధంగా కొంత దూరం ప్రయాణించి శ్రీ సమర్థులు గోదావరి తీరంలోని బాసర బ్రహ్మేశ్వర క్షేత్రమునకు చేరినారు. అచ్చట వేదవ్యాస మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ జ్ఞాన సరస్వతీమాత దేవాలయం ఉన్నది. నదీ స్నానం చేసి ఆ మాతను దర్శించుకున్నారు. ఆమె కృపా కటాక్షాలకై కొంతసేపు ధ్యానించినారు. విద్యాసాగర, ఎటువంటి విద్యావేత్తలైనా పండితులైనా ఆ మాత యొక్క అనుగ్రహం లేనిదే
ముందుకు సాగలేరు. యథార్థంగా సరస్వతీమాత యొక్క స్థానం మానవుని మస్తిష్కంలోనే ఉన్నది. మానవ దేహమే ఆమెకు ఆలయం. ఈ మర్మము అందరికీ తెలియదు. ఇది నిగూఢమైన శక్తి. మన పెద్దలు విద్యల కొరకు ఆమెను ప్రార్థించమని అతి చిన్న వయసు నుండి ప్రబోధిస్తారు. దానినే ఆచారంగా ముందుగా గణపతిని, తర్వాత సరస్వతిని మనం ప్రార్థిస్తూ ఉంటాము. మన శరీరంలో ఆసన స్థానంలో మూలాధార చక్రంలో గణపతి ఉన్నాడు. అచ్చట నుండి వెన్నెముక ద్వారా పైకి పోతే పై భాగంలో సరస్వతీదేవి ఉన్నది. మన వెన్నెముకయే ఆమె చేతిలోనున్న వీణగా చెప్పబడింది. అదే మన తలలోని ఆలోచనలు చేసే తెలివి అనే శక్తి ఆమె వీణాగానమే. ఆ తెలివి తేటగా వ్యక్తీకరించబడితేనే ఈ లోకంలో మానవుడు ఎన్నింటినో సృష్టిస్తున్నాడు. తానే ఆవిష్కరించినానని గర్వపడుచున్నాడు. ఆమె యొక్క దివ్యశక్తి విన్యాసమే ఈ ప్రపంచమని యోచించడు. ఆమె ఈ సృష్టికి కర్తగా ఉన్న పరమేష్టికి సహాయకురాలు. అందుకని బ్రహ్మదేవుని ఇల్లాలన్నారే గాని ఈ మాత యొక్క విలాసమును ఉత్తమోత్తమ రీతిలో గ్రహించి ఉపాసించిన వారు ఆమె కృపకు పాత్రులై కీర్తి ప్రతిష్టలు గడించారు. ఎందరో కవులు, గాయకులు ఆమెను బాహ్యంగానూ ఆంతరంగికంగానూ ఆరాధించినారు. ఆమె కృప లేకుంటే ఎంత తెలివిగలవారైనా మరపు అను మాయలో మునిగిపోగలరు. కావున యోగులు, మహాత్ములు, ఋషులు, మునులు ఆమె యొక్క శక్తి సామర్థ్యాలను తెలిసి ఆరాధిస్తారు. ఆ కారణంగానే శ్రీ సమర్థులు ఆ తల్లిని ప్రసన్నం చేసుకున్నారు. తను తలపెట్టిన లోకహిత కార్యానికి సహకరించమని ఇలా ప్రార్థించినారు. శ్రీ సమర్థులు బాసర జ్ఞాన సరస్వతీదేవిని ప్రార్థించుట. ఓ జగజ్జనని లోకమాత, నీవు జ్ఞానస్వరూపిణివి. అమ్మా, నీ దయవలననే అజ్ఞాని అయిన మానవునికి జ్ఞానం ప్రాప్తించును. జ్ఞాని అయిన పిదపవాడు విజ్ఞానిగాను, విజ్ఞాని అయిన వాడు సుజ్ఞానిగాను మార్పు చెందించుచు పూర్ణ జ్ఞానిగా చేయగల మహాతల్లివి నీవేనమ్మా. నేను శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం ప్రజలలో భక్తి చైతన్యం కలిగించి ధర్మోద్ధరణ చేయ సంకల్పించియున్నాను. హే మాతా, నీవు నా కార్యమునకు అండగా నిలిచి ఉత్తమ నీతి మార్గమును, యోగ మార్గములను నా వాక్కులందు పలికించవేడెదెను. సకల యోగ విద్యారహస్యములకు ఉనికి నీవై ఉన్నావు. మానవ మస్తిష్కములందు నెలకొనియుండి వారికి తెలివిని, తేటను ప్రసాదించున్నది నీవే తల్లి. కావున నా ప్రబోధములను ఆలకించి ప్రజలు జ్ఞానులుగా, విజ్ఞానులుగా, సుజ్ఞానులుగా అగునట్లు అనుగ్రహించుము. నీ దయ లేకున్నా ప్రజలు మూర్ఖులు కాగలరు, పశుప్రాయులు కాగలరు. నా ప్రార్థన ఆలకించి తల్లి, భారత పౌరులందరినీ ప్రజ్ఞావంతులను అనర్చుము భారతి. నీకివే నా శతకోటి ప్రణామములు చేకునుమమ్మా అని ప్రార్థించెను. అక్కడి నుండి బయలుదేరి కొంత దూరంలో గల శ్రీధర్మపురము అనే క్షేత్రానికి చేరినారు. అచ్చట లక్ష్మీ నరసింహస్వామి వారు వేంచేసి ఉన్నారు. అది అత్యంత పురాతనమైన క్షేత్రం. దుష్ట సంహారకుడైన నరసింహుని దర్శించి ప్రార్థించినారు. శ్రీ సమర్థుల ముందున్న కార్యము కూడా దుష్ట సంహారమే కదా. దుష్ట సంహారం అంటే అందరినీ చంపడమని మనం అర్థం చేసుకోకూడదు. దుష్టత్వాన్ని, దుష్ట గుణాలను రూపమాపడం ద్వారా ధర్మం నిలుస్తుంది. అందువలన మానవులలోని దుష్టగుణాలను, అవగుణాలను మార్చగలిగితే వాటికి అక్కడ స్థానం ఉండదు. తద్వారా సద్గుణాలు పెంపొందించే అవకాశం కలుగుతుంది. ఎలా పంట పొలంలో రైతు కలుపు మొక్కలు ఏరివేసి పంట మొక్కలను చక్కగా పెంచుకుంటాడో, మహాత్ములు కూడా ఆశ్రయించిన వారిలోని దుర్గుణాలను దూరం చేసి సద్గుణ సంపదను పెంచి తద్వారా మరల లోక కళ్యాణం చేయిస్తారు. శ్రీ స్వామి కార్యోన్ముఖులయ్యే ముందు కార్యసాధనకై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపను కూడా పొందినారు అని ఈ క్షేత్ర దర్శనం ద్వారా వ్యక్తమవుతున్నది. శ్రీ సమర్థులు అట నుండి శివక్షేత్రమైన శ్రీ కాళేశ్వరమును దర్శించుకున్నారు. అచ్చట శ్రీ కాళేశ్వర స్వామి వారి అనుగ్రహానికై ప్రార్థించినారు. తదుపరి సుదీర్ఘ ప్రయాణం చేసి గోష్పాద తీర్థమునందు స్నానమాచరించినారు. తదుపరి గోదావరి సముద్రమందు కలియు ప్రదేశం వరకు వెళ్ళినారు. అక్కడ గోదావరి 7 పాయలుగా చీలి సముద్రంలో 7 చోట్ల కలుస్తుంది. వాటికే సప్త గోదావరి అని పేరు. అక్కడి నుండి మరలి గోదావరి 2వ తీరంలో ప్రయాణించి ఇదే విధంగా మార్గమధ్యమందున్న క్షేత్రములు, నగరములు, గ్రామములు దర్శించుచు తాము బయలుదేరిన నాసికకు చేరి త్రయంబకేశ్వరుని దర్శించినారు. తదుపరి పంచవటిని చేరుకొని శ్రీరామ దర్శనం చేసుకున్నారు. శ్రీరామచంద్రస్వామిని ఇలా ప్రార్థించారు. హే ధర్మస్వరూప, సీతా మనోహర, హే రావణ దర్ప వినాశ, దైత్యకులాంతక, జయహో రణధీర. నీ ఆజ్ఞను పాలించి ఇంతవరకు ధర్మస్థాపనకు భూమికను తయారు చేసుకుంటుని. ఇక నీ సహాయము, శ్రీ హనుమంతుని సహాయముతో ముందు చేయబోవు కార్యమును నిర్వహించెదను. ఇప్పుడు చేసిన తీర్థయాత్రా ఫలమును ఇదే నీ పాదార విందములకడ సమర్పించుచున్నాను. నీ అనుగ్రహలేశం నన్ను నడిపించునుగాక అని ప్రార్థించెను. అట నుండి కదలి తమ తపోస్థానమైన
టాకలి గ్రామానికి చేరుకున్నారు. కుమారా, విన్నావు గదా, శ్రీ సమర్థులెంత సమర్థవంతంగా తమ దివ్య ప్రణాళికను నిర్ధారించుకున్నారో. వారు ఏ విషయంలోనూ తొందరపడరు. ముందాలోచనతో లోతుగా ప్రజల మానసిక స్థితిని గమనించేవారు. వారిని ఆశ్రయించిన వారును నిరసించిన వారును కూడా తరించిరనుటలో సందేహం లేదు. అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా కాలుతుంది గదా. ఆ అగ్ని లాంటి వారే మహాత్ములు కూడా, అనగా జ్ఞానాగ్ని స్వరూపులు. కావున వారిని హేళన చేయవచ్చిన వారికి కూడా గుణపాఠం చేర్పి పాదాక్రాంతులు చేసుకున్నారు పైఠాన్లో. ఇది వారి బుద్ధి చాతుర్యమునకు తార్కాణం. ఇక ముందు వారి ధర్మస్థాపన ప్రణాళికలో వారి శక్తియుక్తులను ఉద్ధృతంగా ప్రసారం చేస్తూ ప్రబోధాలు ప్రారంభిస్తారు. వారు తమ దృష్టితోనే అనేక మందిని ఆకర్షించగలరు. వారి ఆకారము సంపూర్ణ యోగ వికాసమునందింది. దేదీప్యమాన తేజస్సుతో కూడిన వారి ముఖవచ్చస్సును దర్శించవలనే గాని వర్ణింపనలవి కాదు. కాలాతీతమైనది. తర్వాతి లీలలను రేపు చెప్పుకొందామని శ్రీ నిత్యానందుల వారు పలికినారు. జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 13వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.